ప్రైజ్ లేడండి, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలీయులు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము సీను అరణ్యముకు వచ్చి అక్కడ దిగారు. బేసిక్గా మనము విశ్వాస యాత్ర అనే ఒక కాన్సెప్ట్లో మన విశ్వాసంలో మనము ఈ యాత్రలో ఎలా కొనసాగించాలి, లేకపోతే మన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి అంటే ఈ లోకంలో ముందుకు కొనసాగుతుండగా, విశ్వాసగా ముందుకు కొనసాగుతుండగా ఈ లోకంలో మనకు వచ్చే బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో నుంచి ఈ విశ్వాస యాత్రని మనం ఎలా కొనసాగించాలి అనే విషయాలు గడిచిన కొద్ది కాలం నుంచి వింటూ ఉన్నాం. అది కూడా మనము దేన్ని ఆధారం చేసుకుని వాక్యాలు వింటున్నామంటే ఐగుప్తు నుంచి కానాను వరకు ఇశ్రాయేలు జనాంగం చేసిన ప్రయాణాన్ని అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను వరకు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చేశారు. ఆ అరణ్య ప్రయాణంలో వారు ఎక్కడెక్కడ ఆగారు, ఎలా వెళ్ళారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వెళ్ళారు అనే విషయాల్ని మొదటి నుంచి కడ వరకు వినబోతున్నాం. అందులో గడిచిన కాలంలో మనము చాలా విషయాలు విన్నాం. రామ్సేస్ గురించి విన్నాము. రామ్సేస్ నుంచి వారు బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుంచి బయలుదేరి ఏతాముకు వచ్చారు. ఏతాము నుంచి బయలుదేరి పీహహిరోతుకు వచ్చారు. పీహహిరోతు నుంచి బయలుదేరి వారు మారాకు వచ్చారు. మారా నుంచి ఈరోజు ఏలీముకు వారు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏలీము నుంచి బయలుదేరి ఈరోజు మనం వినబోతున్న సీను అరణ్యము, విల్డర్నెస్ ఆఫ్ సిన్ అన్నారు. సీను అరణ్యముకు వారు వచ్చి దిగారు. అయితే ఆ రోజు బయలుదేరి ఈ రోజు వరకు వారు దాదాపు ఇక్కడ గమనిస్తే 2వ నెల 15వ దినమున అనగా ఐగుప్తు నుంచి ఈ సీను ప్రాంతానికి రావడానికి వాళ్ళకి పట్టిన సమయము 45 రోజులు. 2వ నెల 15వ దినం అంటే 2 నెలల 15వ తారీఖు, అంటే మొదటి నెల అయిపోయింది. 2 నెలలు అయిపోయిన 15 రోజులు కాదు. 2వ నెల 15 రోజులు అంటే 30 + 15 35 రోజులు, లేదా ఒక రోజు ఎక్కువ 46 రోజులు. వాళ్ళు రామ్సేస్ ఐగుప్తు నుంచి బయలుదేరి సీను అరణ్యానికి రావడానికి మధ్యన కాలము 46 రోజులుగా మనము చూడొచ్చు. అయితే ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం ప్రతి ప్రాంతం గురించి. వారు సీను ప్రాంతానికి వచ్చాక ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు, దేవుడు ఈ సీను అరణ్యం నుంచి మనకు ఏ పాఠం నేర్పుతున్నాడో త్వరితగతిన మనము వాక్యాల్లో నుంచి చూసుకుందాం. సీను అరణ్యము, అరణ్యం అంటే అడవే. సీన్ అని పేరుకి అర్థం ఏంటంటే ఖాళీ ప్రదేశము, లేకపోతే ఎండిపోయిన భూమి అని అర్థం. ఖాళీ ప్రదేశం లేకపోతే ఎండిపోయిన భూమి అని సిన్ అనే పేరుకి అర్థము. అయితే అక్కడ మనం గమనిస్తే వారు ఇశ్రాయేలు జనాంగం ఆ రోజు అక్కడ దిగినప్పుడు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా వారి పరిస్థితులు మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆ సీను అరణ్యంలో తిరిగినప్పుడు వారికి ఆహారం లేదు. అక్కడ ఆకలి పెరిగిపోయింది, పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దలు బాధపడిపోతున్నారు, భయం మొదలుపోయింది, మానసికంగా కృంగిపోయారు, శారీరకంగా ఆకలితో మొరపెడుతూ ఉన్నారు. ఆత్మీయంగా గమనిస్తే వాళ్ళు గొణుగుతున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి మీద, మోషే మీద, నాయకుల మీద కోపం చెబుతున్నారు. దేవుడి మీద అనుమానము, అంటే దేవుడు కాపాడతాడో లేదో అనే అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే వారికి వచ్చిన క్లిష్టమైన పరిస్థితిలో వారు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎలా ఉన్నారో మనము పరిశీలించాం. అయితే వారి విశ్వాసం తగ్గిపోతుంది. ఒక కష్టం వచ్చినప్పుడు విశ్వాసము తగ్గిపోతూ ఉన్నది. ఎప్పుడైతే విశ్వాసం తగ్గిపోతుందో నువ్వు దేవుని కృప తగ్గదు. నీ విశ్వాసం తగ్గిపోయినంత మాత్రాన దేవుని కృప ఎన్నటికీ తగ్గదు. అది మనల్ని ముందుకి నడిపిస్తూనే ఉంటుంది. అయితే నేడు ఆ సీను అరణ్యము ఎలా ఉంది అంటే సీనాయి ద్వీపకల్పం యొక్క నైరుతి తీరంలో దక్షిణ వైపు విస్తరించి ఉంది. ఇది ఒక కఠినమైన ఇసుక మరియు రాతి ఎడారి. ఈరోజు కూడా అది ఒక టూరిస్ట్ ప్లేస్గా ఏం లేదు, కానీ భయంకరమైన ఒక ఎడారి ప్రాంతం, ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతంగా ఇప్పటికీ ఉంది సీనాయి ద్వీపకల్పాలు. అంటే ఆ ద్వీపకల్పాల్లో ఒక భాగంలో ఉన్నది ఈ యొక్క సీను అరణ్యం. అక్కడ ఇప్పటికీ కూడా చాలా ఎండ, ఇప్పటికీ నీటి కొరత, జనసంచారం అసలు లేనే లేదు. ఈరోజు నా సీను అరణ్యము గురించి, సీను అనగా ఖాళీ స్థలం, ఎండిపోయిన భూమి అని తెలుసుకున్నాం.
సీను అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు దిగినప్పుడు వారి శారీరక, మానసిక, ఆత్మీయ పరిస్థితి అస్సలు బాలేదు. అయితే ఇప్పటికి కూడా ప్రాంతం ఉందా ఉంటే ఉంది. ఇప్పటికి కూడా అలాగే ఒక ఎండిపోయిన భూమిలాగే అది మనకి కనబడుతూ ఉంది. సేనాయి ద్వీపకల్పాల్లో ఒక ప్రాంతంగా ఇది గుర్తించబడింది. అయితే ఈ రోజున దేవుడు మన జీవితాల్లో ఈ సీను అరణ్యాన్ని బట్టి మనకి ఏ పాఠం నేర్పబోతున్నాడు విశ్వాస ప్రయాణంలో అంటే, ఇందులో మనం గమనించబోతున్నాము అనుదినం పోషించే దేవుడు అని. ఈరోజు నిన్ను అనుదినం పోషిస్తాను అని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ విశ్వాస యాత్రలో ఈ సీను అరణ్యం నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం ఈరోజు అంటే, దేవుడు మనల్ని అనుదినము పోషిస్తాడు, అనుదినం మనల్ని దేవుడు విడిచిపెట్టడు అనే విషయాల్ని మనం వినబోతున్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనము 3వ వచనం చదువుకుందాం. ఆ అరణ్యంలో ఇజ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇజ్రాయేలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుని, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపడకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చితరని వారితో నన్నగా. ఇక్కడ మనం గమనిస్తే జరిగే పరిస్థితులు చూడండి. సనుగుతున్నారు వీరు. ఏమని సరుగుతున్నారు అంటే, వాళ్ళు ఏమంటున్నారంటే అరణ్యంలో ఇజ్రాయేల్ సమాజం అంతా మోషే అహరోనుల మీద సనుగుతున్నారు, దేవుడి మీద సనుగుతూ వాళ్ళు ఏమంటున్నారంటే, మాంసము కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు. ఎక్కడ తినినప్పుడంట వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు వారి జీవితాల్లో బాధలు ఎక్కువైపోయినప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు కొంతమంది ఏంటంటే గతాన్ని గుర్తు చేసుకుంటారు. అబ్బా గతమే బాధగా ఉంది, గతం బాగుందా. కొంతమంది అంటారు ఇప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, కానీ ఒకప్పుడు భలే ఉంది నా గతం. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు గతాన్ని కాదు దేవుని వైపు చూడాలి. వీళ్ళు గతాన్ని చూసుకుంటున్నారు. ఐగుప్తు దేశంలో ఎంత సుఖంగా ఉందా, కళ్ళెత్తి సొత్తాక లేదు, ఒకరితో స్వతంత్రంగా మాట్లాడతాక లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు, బట్టలు వేసుకోవడానికి లేదు, ఏమీ లేదు. ఆయన వీళ్ళు అంటారు కుండల యొద్ద వండుకొని, మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి. అక్కడే మనకు కనబడుతుంది. బేసిక్గా మనం వండుకు తిన్నామంటే ఎక్కడ ఇంట్లో కూర్చొని తిన్నాం, లేదా డైనింగ్ టేబుల్ మీద తిన్నాం, లేకపోతే భోజనశాలలో తిన్నాం, ఎక్కడో తింటాం. కానీ వీళ్ళు ఏమన్నారంటే మాంసము వండుకొని కుండల యొద్దే. ఎందుకు కుండల యొద్దే అంటే వీళ్ళు దొంగతనంగా తింటున్నారు. యజమానులు పెడితే తింటలేదు, ఇక్కడ ఉడికి తినేస్తున్నారు. వస్తున్నాడా చూడు అని చెప్పి కొంచెం తీసి తినేస్తున్నారు. అరే వీళ్ళ బతుకి తినడానికి సకంగా లేదు, వాళ్ళు గుర్తెచ్చుకుంటున్నారట. అప్పుడు అలా దొంగతనంగా తిరిగే వాళ్ళు అప్పుడే బాగుంది. ఇప్పుడు స్వేచ్ఛగా దేవుడికి ఆహారం ఇస్తే మాకు ఆ దొంగ బతుకే బాగుంది. చూడండి, ఇశ్రాయేలు జనాంగం అంటున్నారు మాంసము వండుకున్న కుండల యొద్ద ఎందుకు తింటున్నారంటే అది స్వాతంత్రం కాదు వాళ్ళకి. అది ఎవడు చూడకుండా, యజమానులు చూడకుండా దొంగతనంగా తింటూ తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది. మరి అప్పుడే దొంగతనంగా తింటే ఎందుకు సావలేదు? అక్కడే బాగా తిన్నప్పుడు ఎందుకు సావలేదు? ఇక్కడ తీసుకొచ్చి దేవుడు చంపుతాడా? ఆకలి అని కేకలు వేసేస్తున్నారు. హల్లెలూయా. ఆకలి మరి దేవుని సనుగుతే మరి దేవుడు ఏం చేస్తాడు అంటే, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. నువ్వు సనిగినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపోడు. నువ్వు సనిగేవని మనుషులు నువ్వు ఎవరి మీదన్నా లేనిపోని మాటలు కల్పించినా, ఇతరుల మీద సనిగినా గొనిగినా లేనిపోని మాటలు చెప్పినా, ఆ వ్యక్తికి తెలిసిందనుకోని పైనోడికి నీకు సహాయం చేయడు, వదిలిపెట్టేస్తాడు. కానీ దేవుడు అలా అంటాడు, నువ్వు సనిగినా గొనిగినా తిట్టినా సాయం చేస్తున్నాడు ఆయన. నువ్వు సనిగిన దేవుడు నిన్ను విడవడండి. ఆయన నిజంగా ఎందుకు విడవడంటే, మన జీవితాల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మనమందరం కూడా సనిగిల వాళ్ళమే. దేవుడు లేడు, దేవుడు నాకు చేయట్లేదు, దేవుడు నా జీవితంలో లేడు, నాకు ఈ కార్యం జరగట్లేదు, ఎప్పుడోకప్పుడు మన జీవితాల్లో మనం సనిగిన వాళ్ళమే. నువ్వు సనిగినా గొనిగినా దేవుడు నిన్ను విడవడు. ఇశ్రాయేలు జనాంగము సనుగుతున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడే కొండల వద్ద వండుకొని తింటున్నప్పుడు, దొంగతనంగా ఎవరికి తెలియకుండా స్వేచ్ఛ లేకుండా వండుకుని తింటున్నప్పుడే, కొండలైతే ఉడికే తినేదప్పుడే అక్కడే సాగకపోతే బాగుందిగా. ఇక్కడ నువ్వు స్వేచ్ఛ ఇచ్చావు, ఆ స్వేచ్ఛ చూడట్లేదు వాళ్ళు. చూడండి, ఆకలి అసలు ఎంత గొప్ప ఉన్నా పడేస్తుంది.
ఇశ్రాయేలు జనాంగాన్ని మనం గమనిస్తే అక్కడ ఎందుకు చావకపోతే మనం సనిగితే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును, దేవుడు అన్నాడు, మీ కొరకు నేను ఆకాశం నుండి ఆహారమును కురిపిస్తానన్నాడు. ఆకాశం నుండి అంటే వీళ్ళు సనిగినప్పుడు నీ దేవుడు వారిని విడవలేదు. వారు ఏం గుర్తు తెచ్చుకున్నారంటే మాంసాన్ని గుర్తు తెచ్చుకున్నారు. అందుకే దేవుడు ఏమిచ్చాడో చూద్దాం. నిర్గమకాండం 16:12-13 చూసుకుందాం. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమన్నాడు. కాగా సాయంకాలమున పురేడులు వచ్చి వారి పాలెమును కప్పిన, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఇక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. వాళ్ళు అడిగారు, ఏమని అడిగారంటే, అయ్యా మాకు మాంసం 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 గుర్తొచ్చేస్తుంది అండి. కొంతమందికి మాంసం లేకపోతే ముద్ద దిగదు. తప్పేం లేదు, తినొచ్చండి, ఎంతవరకు తినొచ్చు అంతవరకే తినొచ్చు. వాళ్ళు నడుస్తున్నారు, ప్రాణాల్లో ఉన్నారు. మాంసాలు గేసాలు తింటే అవ్వవు. వాళ్ళు తినవలసిన ఆహారాలు వాళ్ళకు ఉన్నాయి, సిద్ధపరుస్తున్నాడు దేవుడు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే వీరికి ఆకలేసి మాకు మాంసం, వాళ్ళకి మాంసం గుర్తొచ్చింది. అందుకే దేవుడు ఏం చేశాడంట? 16:12 దేవుడు వారు అడిగారు కాబట్టి సాయంకాలమున మీరు మాంసం తిందరు అన్నట్లుగానే ఉదయం ఆహారం చేత తృప్తి పొందుదురు ఇక్కడ నుంచి అన్నప్పుడు గానే సాయంకాలం అంట పురేడ్లు వచ్చి, అంటే పురేడైన పక్షులు వచ్చి మొత్తం పడిపోయింది, మాంసం కుప్పలుగా పడ్డాయి. ఆ రోజు భయంకరంగా తిన్నారు, మాంసం తిన్నారు. వీళ్ళు దాదాపు 45 రోజులు అయిపోయిందిగా మాంసం తిని, ఇప్పుడు దొరికింది, పేయగల దాకా తిన్నారు. ఇదొక అనుభవం. మళ్ళా ఇంకొకసారి వాళ్ళు మొరపెడతారు, మాకు మాంసం కావాలన్నప్పుడు దేవుడు మళ్ళీ సంఖ్యాకాండ 16 కురిపిస్తాడు. ఆ దెబ్బకి తిని చచ్చారు చాలా మంది. అయితే 2 సార్లు కూర్చాయి మాంసం ఆకాశం నుండి మాంసం, ఇది చికెన్ లెగ్ పీసులు వల్ల పురేడు పక్షులు వచ్చి ఆ తూర్పు గాలి చేత విసిరగొట్టబడి ఎడారి ప్రాంతాల నుంచి అవి వచ్చి పడ్డాయి. అవి టెక్నికల్గా ఓకే. అయితే అక్కడి నుంచి దేవుడు ప్రతిరోజు కూడా మన్నాను ఇస్తానన్నాడు. ఆ ఉదయమునే మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండను, అంటే ఉదయం ఆహారం చేత తృప్తిపరుస్తానన్నాడు. ఇక్కడ చూడండి, వారికి ఆకలేసింది. నీ ఆకలి తల్లికి ఎలా తెలుస్తుందో దేవుడు కూడా అలాగే తెలుస్తుంది. తన బిడ్డల్ని దేవుడు పస్తు పడుకోబెట్టేవాడు కాదు. దేవుడు తన బిడ్డల్ని వదిలేసేవాడు కాదు. దేవుడు తల్లి వలె మనల్ని చూస్తాడు, ఆదరిస్తాడు, ఎత్తుకుంటాడు, చంకనెత్తుకుంటాడు. తండ్రి వలె తల్లి వలె ఆయన మనల్ని పోషిస్తాడు. నువ్వు సనిగిన గొనిగిన, చిన్నపిల్లలు చూడండి, పాలు ఇస్తానంటే తల్లిని తోచేస్తుంది, పెడతానంటే ఆడు గిర్ర తిప్పుతాడు. అయినా కానీ తోసేసిన గింటేసిన తల్లి అడిగి నోట్లో పెడతాడు. అలాగే దేవుడు నువ్వు సనిగిన గొనిగిన నిన్ను వదిలితే ఆడ బతుకుతాం మనం. అంటే మన జీవితాలు మనం ఎందుకు బతుకుంటాం? మనం గొనిగితే దేవుడు వదిలేసేవాడైతే ఆడ బతుకుంటాం. నువ్వు అడగక ముందే దేవునికి తెలుసు, అక్కర్లెరిగిన వాడు ఆయన. మొదటి విషయం మనం చూసాం. గొనిగిన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. గొనిగిన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నిన్ను ఎప్పటికి విడవడు. వాళ్ళకి ఏమేమి పడుతున్నాయి? ఆ రోజు రాత్రి, మొదటి రోజు వాళ్ళు అడిగిన రోజు ఆకాశం నుంచి పురేళ్ళు మాంసం పడ్డది. తర్వాత రోజు నుంచి ఉదయకాలం నుంచి మన్నా పట్టడం జరిగింది. అది 2వ విషయం చూద్దాం ఈరోజు. నిర్గమకాండం 16:16 మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమోరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇక్కడ రాయబడే విషయాలు కొంచెం జాగ్రత్తగా గుర్తిద్దాం. ఎందుకంటే దినదినము దేవుని మీద ఆధారపడే జీవించేలా చేస్తాడు. మన జీవితాల్లో దేవుడు దినదినము మనము దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తాడు. అంటే ఒకసారి అర్థం చేసుకుందాం, దినదినం కూడా ఆయన మీద మనల్ని ఆధారపడేలాగా మన జీవితాలను ముందుకు నడిపిస్తాడు. అదేంటండి, దేవుడు అంత స్వార్థం కలిగిన వాడా? అంటే మనం బతకలేమా? మనం జీవించలేమా? ఆయన మీద ఆధారపడితే కానీ బతకలేమా? వారిని నడిపిస్తుంది దేవుడు, వారికి తోడుగా ఉన్నది దేవుడు, వారికి అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ఉండి నడిపిస్తున్నది ఆయన. మరి ఆయన మీద కాబట్టి ఇంకావిడ మీద ఆధారపడతావు? ఈరోజు మనుషులుగా మనం కూడా విశ్వాసులుగా దేవుని మీద ఆధారపడి బతకాలని చెప్తున్నప్పటికీ దేవుని మీద ఆధారపడాలా?
మనం అన్నిటి మీద ఆధారపడి ఆ తర్వాత దేవుడి మీద కాదు. దేవుడు మన జీవితాల్లో తనని ఎందుకు మనల్ని దినదినము ఆయన మీద ఆధారపడేలా చేసుకుంటాడంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో పాపం చేయాలనే మనసు రాదు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుని దగ్గరగా ఉంటావు, దేవుని కార్యాలను చూస్తావు. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎప్పటికీ నేను విడిచిపెట్టాడు. మనుషుల ఆధారం వ్యర్థం, దేవుని మీద ఆధారపడితేనే దేవుడు కార్యాలు చేస్తాడు. కొండలు నా కట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల నుంచి గొప్ప గొప్ప వారి వైపు చూసినా సహాయం దొరకదు, దేవుని వైపు చూస్తేనే నీకు సహాయం దొరుకుతుంది. దినదినము తన మీద ఆధారపడేలా చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ వారికి ప్రతిరోజు ఆహారాన్ని ఇస్తాడు దేవుడు. ఒరే బాబు, మీరు ఇప్పుడు దాకా వండుకున్నారో తెచ్చుకున్నారో ఏం చేశారో తగలయ్యా, ఇక్కడి నుంచి నేను మీకు ఆహారం ఇవ్వబోతున్నాను. ఉదయాన్నే ఆకాశం నుంచి పడుతుంది, ఉదయాన్నే వారి కొరకు ఆకాశం నుంచి పడుతుంది. ప్రతి ఒక్కడు ప్రతి దినం ఉదయమే లేచి ఏం చేయాలంటే ఆ కొత్తిమీర గింజ వల్ల ఉంటుంది, అది పడిన తర్వాత ఏం చేయాలి, దాన్ని తెచ్చుకొని ఒక్కొక్కడు ఒక ఓమేరు చప్పున, అంటే తలకి ఓమేరు అనగా 2 కేజీల నుంచి 2.2 కేజీలు, అంటే 2 కేజీలు అనుకుందాం. తలకి 2 కేజీలు చప్పున ప్రతి ఒక్కడు తీసుకోవాలి. 2 కేజీలు చప్పున ప్రతి ఒక్కడు ఆ గిన్నెలో ఓమేరు, అంటే 2 కేజీలు పెట్టేదంత. ఆ 2 కేజీలు లెక్క, 4 ఉంటే 8 కేజీలు, 5 ఉంటే 10 కేజీలు తీసుకోవాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 24 గంటలు తింటావో తిను. దేవుడు ప్రతి దినము, మళ్ళీ ఈ రోజు అయిపోయిందా రేపు గుర్తుందా మళ్ళీ తర్వాత అయితే ఇంకొక రూల్ పెట్టాడు దేవుడు. నిర్గమకాండం 16:22 6వ దినమున వారికి ఒక్కొక్కరికి 2 ఓమెరులు చొప్పున 2 ఆహారము కూర్చుకునేటప్పుడు సమాజం యొక్క అధికారులు వచ్చి అది మోషేకు తెలిపిరి. దేవుడు తెలియజేశాడు, అయ్యా మీరు మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఒక్కొక్క ఓమెరు, అంటే మనిషికి 2 కేజీలు తీసుకోవాలి. కానీ 6వ రోజున మాత్రము మనిషికి 4 కేజీలు తీసుకోవాలి, 2 ఓమెరులు తీసుకోవాలి. ఎందుకంటే 7వ రోజు విశ్రాంతి దినం మీకు ఆహారం పడదు. 7వ రోజు విశ్రాంతి దినం మీకు ఆహారం పడదు, ఆకాశం నుంచి పడదు. కాబట్టి ప్రతిరోజు కూడా 2 కేజీలు చొప్పున మనిషికి తీసుకోవాలి. కానీ 6వ రోజు ఎప్పుడు సరే మీరు 4 కేజీలు చొప్పున ఆహారాన్ని తీసుకోవాలి. నిర్గమకాండం 16:17-18 వచనాల్లో ఇజ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకుని. చూడండి, అంటే మాకు ఇంతే 2 కేజీలు ఇది ఇంత అని కాకుండా వాళ్ళు ఫస్ట్ రోజు కదా కొంచెం తక్కువ తీసుకున్నారంట, కొంతమంది హెచ్చుగా తీసుకున్నారంట, కొంతమంది తక్కువ తీసుకున్నారు, ఇది సరిపోద్దు లేదో కొంచెం తీసుకున్నారంట, కొంతమంది ఎక్కువ తీసుకున్నారంట ఫస్ట్ రోజు కదా. అయితే జరిగిన అద్భుతం చూడండి, వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకోవడానికి తక్కువ కలవలేదు. వారు తమ ఇంటి వారు భోజనం సరిగ్గా కూర్చుకొని ఉండరు. నువ్వు ఎక్కువ తెచ్చుకున్నా సరిపోయింది, తక్కువ తెచ్చుకున్నా సరిపోయింది. ఇప్పుడు బేసిక్గా 4 కేజీలు అన్నం వండారు అనుకోండి, ఇంట్లో 4 ఉన్నారు, తినగలుగుతారా? ఎంతమంది తిరుగుతారు? దాదాపు 20 మంది తినగలుగుతారు. కానీ ఇక్కడ చూస్తే 4 కేజీలు తెచ్చుకున్నా 4 సరిపోతుంది, 40 కేజీలు తెచ్చుకున్నా 4 సరిపోతుంది. అంత అద్భుతంగా ఉన్నది. అంటే వాడు తెచ్చుకున్న దాన్ని బట్టి దేవుడు వాడు కలుపు నింపుతున్నాడు. అక్కడ చూడండి, దేవుడు దినదినము తన మీద ఆధారపడేలా చేస్తాడు. వారికి ఇచ్చిన రూల్స్ ప్రకారంగా ప్రతిరోజు 2 కేజీలు ఓమేరు అనగా 2.2 కేజీస్ అనమాట, 2 కేజీలు అనుకుందాం, 2 కేజీలు తెచ్చుకోవాలి. 6వ రోజు మాత్రం 4 కేజీలు తెచ్చుకోవాలి. ప్రతిరోజు అలా తెచ్చుకొని తింటా కూర్చోవాలా. అయితే ఆ మన్నా రుచి ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది అంటే కొత్తిమీర గింజ వల్ల ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుంది అంటే మంచు బిందువులు ఎలా ఉంటాయి, మనకి ఇక్కడ మంచు కురవదు, మనం మంచు కురవ చూసినా ఎలా ఉంటుంది అంటే గడ్డి మీద నీటి బుడగల్లా కనపడుతుంది, దాన్ని మంచు అంటారు. కాదు, హిమాలయ ప్రాంతాల్లో లేకపోతే అమెరికా ఇలాంటి కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు మంచు పడుతూ ఉంటుంది చలికాలం. అందుకు మనకి హిమాలయాలకు వెళ్తే చాలు, జమ్మూ కాశ్మీర్ మంచు ఎలా పడుతుంది అంటే ఆకాశం నుంచి ఏదో ధర్మాకోలు ఇట్లా అని అని ఊతారు కదా పిల్లలు, అది ఎలా ఎగురుతుంది అలా ఎగురుతున్నట్లుగా మంచు బిందువులు పడుతూ ఉంటాయి. మాది తెల్లగా నొరగా పడుతూ ఉంటుంది. అది ఎలా చూడడానికి అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది కూడా అలాగే ఉంటుంది. కొత్తిమీర గింజ ఎలవలే, మనకి అర్థమయ్యే భాషలు చెప్పాడు దేవుడు, మనకు అర్థమయ్యే కొత్తిమీర గింజ ఎలా ఉంటుంది, చాలా చిన్నగా తెల్లగా ఉంటుంది, అలా ఉంటుంది అంట, అలా ఉంటుంది. అయితే దాని రుచి చూస్తే ఇజ్రాయేల్ దానికి మన్నా అని పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండును, దాని రుచి తేనెతో కలిపిన అప్పముల వలె ఉండును. దాని రుచి తేనెతో కలిపిన అప్పముల వలె ఉండును. ఎలా ఉంటుందంట? తేనెతో కలిపిన, అంటే తేనెలో ముంచుకు తిని మెత్తడి దోశ ఉంటుంది కదా,
దాన్ని తేనెలో ముంచి తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. అసలు చాలా బాగుంటుంది ఆ రుచి. అంటే దేవుడిచ్చేది ఎప్పటికీ రుచికరంగానే ఉంటుంది. దేవుడిచ్చిన ద్రాక్షరసం నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. అప్పుడు దాకా లేని రుచి వచ్చింది అది. ఆ 5 రొట్టెలు 2 చేపలు అద్భుతమైన రుచి కలిగింది అది. దేవుడు తన ప్రజల కొరకు ఇస్తున్న ఈ మన్నా ఇంకా అద్భుతమైన రుచి. హల్లెలూయా. చాలా అద్భుతమైన రుచి కలిగిన దేవుడు వారికి అనుగ్రహించాడంట. అసలు చాలా అద్భుతం కదా. తేనెను రొట్టెను రొట్టె లేకపోతే దోశను కలుపు తింటే ఎంత రుచి ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. అయితే యేసు ప్రభు తన శిష్యులు నాకు ప్రార్థన చేయ నేర్పన్నప్పుడు ఆయన మాట చెప్పాడు మత్తయి 6:11 మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. రోజు మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మనం నేర్చుకోవాల్సింది రోజు దేవునిపై ఆధారపడి బతకాలి. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడి బ్రతికేవారిగా ఉండాలి. దినదినము ఆయన మీద ఆధారపడేలాగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మన జీవితాలు ముందుకు నడిపిస్తాడు. అది కాదు నా బతుకు నేను బతుకుతాను, నేను దేవుడి మీద ఆధారపడినంటే ఆధారపడనట్టే ఉంటుంది. సనిగిన కొనిగిన దేవుడు నిన్ను విడవడు. ప్రతిరోజు ఆయన మీద నిన్ను ఆధారపడేలాగా చేస్తాడు. ఇంకా విషయాలు ఉన్నాయి కానీ రేపు విందాం. ఇప్పుడు చాలా సమయం అయింది. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సీనారణ్యంలో దేవుడు మనకు నేర్పేది ఏంటంటే నువ్వు సొనిగిన గొనిగిన దేవుడు నిన్ను విడవడు. రెండోది దినదినం ఆయన మీద ఆధారపడేలాగా మనల్ని ఉంచుతాడు. ఖచ్చితంగా మనం కూడా ఆయన మీద ఆధారపడితే మన జీవితాలు దేవుడు మారుస్తాడు. ఈ వాక్యం దేవుడు మనకు ఫలింపజేయను కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. మీ ప్రార్థన వస్తువులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వందనాలండి.